డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు వాడే చచ్చిపోయింది. జనాల్ని చంపుతా చచ్చిపోయినోడు వాడే. వాడు ఆత్మాహుతి దాడి చేసుకున్నాడా? లేకపోతే గనక వాడు అమ్మోనియం నైట్రేట్ పట్టుకెళ్తుండగా ఏదన్నా అధిక ఒత్తిడికి లోనై పేలిపోయిందా అనేది ఇక తెలియాల్సింది. వాడి ఫోన్ ఏదైతే చనిపోయే ముందు వాడు వాడిన ఫోను, ఆ ఫోన్‌కి సంబంధించినటువంటి సంభాషణల్ని ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాడితో పాటు ఉన్నవాళ్ళెవరు? దాంట్లో ఏం జరిగిందన్నటువంటిది అది అయితే గాని స్పష్టత రాదు. అయితే ఈలోపుగా తాజాగా అక్కడ మృతదేహాలు ఒక పక్కన వెలికి తీయడం. ఇందులో 3 మృతదేహాలదైతే మాంసపు ముద్దలున్నాయి గానీ, అసలు ఎవరు అనేది తేలలేదు. అది ఒక ఎత్తయితే, తాజాగా ఆ సమీపంలో ఒక 500 అడుగుల దూరంలో ఒక చెయ్యి పడుంది. తెగి పడినటువంటి చెయ్యి. అది ఎవరిదో తెలియలేదు. అట్లాగే మరికొన్ని అనుపానులు కనబడుతున్నాయి. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వెరిఫై చేస్తుంది. దీంట్లో అసలు ఓవరాల్‌గా ఆత్మాహుతి దాడా? లేకపోతే భయంతో పారిపోతున్నప్పుడు జరిగినటువంటిదా? ఏంటి అనేటటువంటిది మాత్రం తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళు వేసినటువంటి 3 కుట్రలలో 2 ఫెయిల్ అయినయి. మూడోదొచ్చేటప్పటికి డిసెంబర్ 6కి ప్రిపేర్ అయ్యారన్నది మాత్రం గ్రహించారు.